ప్రియ శ్రోతలారా, ఈ రోజున మీరు నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం వినబోతున్నారు. ఈ అధ్యాయంలోని 19 వచనాలలో స్వార్థం అనేది దేవుని పనికి ఎలా ఆటంకమవుతుందో వినండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20వ వచనం. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చు గాని నీవు స్వాధీనపరచుకొనున్నట్లు చేరబోతున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేసే ప్రయత్నములన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించేటట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. 1 నుండి 5వ వచనం వరకు. పేరాశ, అంతర్గతమైన దుర్లాభాపేక్ష. తమ సోదరులైన యూదుల మీద జనులు వారి భార్యలు కఠినమైన ఫిర్యాదు చేశారు. కొందరన్నారు, మేము మా కుమారులు కుమార్తెలు అనేకులము, అందుచేత మేము తిని బతకటానికి ధాన్యము మీ వద్ద తీసుకుంటాము. మరికొందరన్నారు, క్షామము ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టాము గనుక మీ యొక్క ధాన్యము తీసుకుంటాము. మరికొందరన్నారు, రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూముల మీద మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేశాము. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను కుమార్తెలను దాసులవడానికి అప్పగించవలసి వచ్చింది. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములు ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉండగా వారిని విమోచించడానికి మాకు శక్తి చాలదు. ఈ మాటలు వింటూ ఉంటే వారి ఫిర్యాదులను బట్టి నేను మిగుల కోప్పడ్డాను. 6వ వచనం నుండి 13వ వచనం వరకు నెహెమ్యా కనుగొన్న పరిష్కారం ఏమిటో వినండి. అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల వద్ద వడ్డీ పుచ్చుకుంటున్నారు అని చెప్పి వారిని ఆటంకపరచడానికి మహాసమాజమును సమకూర్చి వారితో అన్నాను, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించాము. మీరు మీ సహోదరులను అమ్ముతారా? వారు మనకు అమ్మబడవచ్చునా? వారు ఏమీ చెప్పలేక ఊరుకున్నారు. నేను వారితో అన్నాను, మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించకూడదా? నేను, నా బంధువులు, నా దాసులు కూడా ఇలాగే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చాము. ఆ అప్పు మేము పుచ్చుకోము. ఈ దినమే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఆలివు తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములో, ధాన్యములో, ద్రాక్షరసములో, నూనెలో 100వ భాగం వారికి మరల అప్పగించండి అని నేను మిమ్ములను బతిమాలుకుంటున్నాను. అందుకు వారన్నారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి నుండి ఏమీ కోరము. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానము ప్రకారము జరిగించడానికి వారి చేత ప్రమాణము చేయించాను. నేను నా ఒడిని దులిపి అన్నాను, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివాణ్ణి తన ఇంటిలో ఉండకుండా, తన పని ముగించకుండా ఈ విధంగానే దులిపేస్తాను. ఇలాగే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక. అప్పుడు సమాజకులందరూ అలాగే కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించారు. జనులందరూ ఇదే మాట చొప్పున జరిగించారు. సోదరీ సోదరులారా, గమనించారా? శత్రువు ఇప్పుడు లోపలికి జొరబడి ముట్టడిస్తున్నాడు. వారిలో పేరాశ, దుర్లాభాపేక్ష చోటు చేసుకున్నాయి. కరువు రోజులు. ఈ అవకాశాన్ని ధనికులైన యూదులు తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. ఆర్థిక ప్రతిష్టంభనను ఆసరాగా తీసుకొని తమ సొంత సోదరులనే దోచుకుంటున్నారు. హగ్గయి 1వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరీ మందిరాన్ని కట్టిస్తే
దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుంటాను. విస్తారముగా కావాలని మీరు ఎదురుచూచారు గాని కొంచెమే పండింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టాను. ఎందుకంటారా? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకోవడానికి త్వరపడడం చేతనే గదా. కాబట్టి మీ మూలకంగానే ఆకాశపు మంచు కురవటం లేదు, భూమి పండటం లేదు. నేను భూమికి పర్వతాలకు అనావృష్టి కలుగజేసి ధాన్యము, ద్రాక్షరసము, తైలము విషయములో, భూమి ఫలించే సమస్త విషయములో, మనుషులు, పశువులు, చేతి పనులు వీటన్నిటి విషయంలో క్షామం పుట్టించాను. ఈ సమస్యకు నెహెమ్యా ఎలా స్పందించాడో విన్నారు గదా. నెహెమ్యాకు కోపం వచ్చింది. దేవుని బిడ్డలు కూడా కోపపడాల్సిన సందర్భాలున్నాయి. ఎఫెసీ 4:26 కోపపడండి గాని పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. మన కోపం మనుషుల మీద చూపకూడదు. వారు చేసిన తప్పు మీద కోపపడాలి. అది నైతికంగా పవిత్ర కోపమై ఉండాలి. లేకపోతే అది పాపమవుతుంది. జాగ్రత్త. నిర్గమకాండం 32:19 మోషే ఆ దూడను, వారి నాట్యాన్ని చూచాడు. అతని కోపం మండింది. అది సాత్వికుని కోపం. వారు చేసిన పాపం మీద కోపం. యేసు వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడి కోపముతో వారిని కలయచూచాడు. ఇది పవిత్ర కోపం. దేవుని బిడ్డలకు సైతాను మీద, వాడు చేసే చెడుతనం మీద కోపం రాదు అంటే వారిలో నైతిక నిశ్చయత, విశ్వాస సాహసం లోపించిందని అర్థం. తెలిసిందా? నెహెమ్యా మంచి ఆలోచనాపరుడు. ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూడందే అతడు తీర్మానం చెయ్యడు. సామెతలు 18:13, 29:22 చెప్పబడిన లక్షణాలు నెహెమ్యాకు ఉన్నాయి. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందుతాడు. కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేస్తాడు. ఈ సూత్రాన్ని నెహెమ్యా పాటించాడు గనుకే అతడు గొప్ప నాయకుడయ్యాడు. నెహెమ్యా తనకు సత్యమని రూఢిగా తెలిసింది వెంటనే అమలుపరుస్తాడు. వారి సహోదర ప్రేమను సవాలు చేశాడు. దేవుని వాక్యం పట్ల వారి వైఖరి ఎంత బలమైందో, స్థిరమైందో దాన్ని పరీక్షకు పెట్టాడు. నిర్గమకాండం 22:25 దేవుని మాటను వారు విస్మరించకూడదు. నా ప్రజలలో నీ యొద్ద ఉండే ఒక బీదవానికి సొమ్ము అప్పిస్తే వడ్డీకి ఇచ్చే వాని వలె వాని ఎడల జరిగించకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. గమనించండి, నెహెమ్యా తన వ్యక్తిగత జీవితాన్ని సాక్ష్యార్థమై మాదిరిగా వారి ముందుంచాడు. 12 సంవత్సరాలు వారి మధ్య గవర్నర్గా పనిచేశాడు. 14-19 నెహెమ్యా అంటున్నాడు, నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకోలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల నుండి ఆహారము, ద్రాక్షరసము, 40 తులాల వెండి తీసుకుంటూ వచ్చారు. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుతూ వచ్చారు. అయితే దేవుని భయము చేత నేను అలాగు చేయలేదు. నేను ఈ గోడ పని చేయగా నా పనివారు అదే పని చేస్తూ వచ్చారు. భూమి సంపాదించుకున్న వారము కాము. నా భోజనపు బల్ల వద్ద మా చుట్టూ ఉన్న అన్యజనులలో నుండి వచ్చిన వారు కాక యూదులు అధికారులు 150 మంది కూర్చుని ఉన్నారు. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడ్డాయి. ఇవిగాక కోళ్లను, 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసాలను సిద్ధం చేశాను. ఈ ప్రకారంగా చేసిన
ఈ జనుల దాస్యం బహు కఠినంగా ఉన్నందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షించలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలిగేటట్లుగా నన్ను దృష్టించు. ఇది నెహెమ్యా క్లుప్త ప్రార్థన. నెహెమ్యా మాదిరిని మా శ్రోతలు గుర్తించారా? నెహెమ్యా నిస్వార్థ జీవి. తనకు రావలసిన జీతం ఒక్క పైసా కూడా అతడు తీసుకోలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు నెహెమ్యాలో తేటగా అమలుపరచబడినట్లు చూడగలం. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు కొలువబడుతుంది. నీ కంటిలో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసును చూస్తున్నాను అనుకుంటున్నావా? తన అధికారాన్ని నెహెమ్యా దుర్వినియోగపరచలేదు. ధారాళంగా ప్రజలకిచ్చాడు. వారి సంక్షేమానికే అహర్నిశలు పాటుపడ్డాడు. నెహెమ్యా మనస్సాక్షి తేటగా ఉంది. అందుకే అతడు దేవుని చేతిలో గొప్ప సాధనమయ్యాడు. నెహెమ్యా మంచి నాయకుడు. సోదరీ సోదరులారా, సంఘం లోపల అంతర్గతంగా స్వార్థముంటే నాయకులు దాన్ని పసికట్టి అలాంటి అభివృద్ధి నిరోధక శక్తులను రూపుమాపాలి. ఆదిమ సంఘ చరిత్రను ఒక్కసారి పరిశీలించండి. సైతాను బయటి నుండి సంఘాన్ని హింసించాడు. అది పనిచేయలేదు. అందుకని సంఘం లోపల నుంచే సమస్యలను కల్పిస్తూ వచ్చాడు. మానవ స్వభావం నాడు నేడు ఒకే రీతిగా ఉంది. యూదులలో ధనాశాపరులు వడ్డీ వ్యాపారం మొదలెట్టారు. మరమ్మతు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న వీరికి వ్యక్తిగతమైన సంపాదనకు వీలు చిక్కదు. అందుచేత డబ్బు వడ్డీకి తెచ్చుకోసాగారు. తమ ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టుకుంటున్నారు. దీనివల్ల సహోదరత్వం ఎంతగానో దెబ్బతిన్నది. సహోదరుల మధ్య ప్రేమ వర్ధిల్లినంతకాలం బయటి నుండి శత్రువు వారినేమీ చేయలేకపోయాడు. కాని ఇప్పుడు వారి లోపలే కలహాలు బయలుదేరాయి. ప్రథమ సంఘంలో అననీయ సప్పీరాల వల్ల ఎలాంటి ఘోర శిక్ష ప్రాప్తించిందో మనకు తెలుసు. ధనానికి ఎంత దుష్టశక్తి ఉందో ఒక్కసారి కండ్లు తెరిచి చూడండి. ఇదే సమస్యను ఒక బాధ్యత గల నాయకుడుగా నెహెమ్యా పరిష్కరించవలసి వచ్చింది. ఫిలిప్పీ 1వ అధ్యాయం 27-28 వచనాలు పౌలు అంటున్నాడు, మీరు ఏ విషయములోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుతూ ఏక మనస్సు గలవారై ఉన్నారని మిమ్మును గూర్చి వినాలని ఉంది. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఇలాగా మీరు బెదరకుండా ఉండడం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతుంది అనడానికి సూచన. ఇది దేవుని వలన కలిగినదే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇదే సత్యాన్ని ప్రబోధిస్తున్నది. మత్సరము వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటాయి. యూదులు తమ సోదరుల నుండి వడ్డీ వసూలు చేయకూడదు అని ధర్మశాస్త్రం చెబుతోంది. తన ప్రజల మధ్య ఇలాంటి ధనాపేక్ష ఉండడం చూచినప్పుడు నెహెమ్యాకు కోపం వచ్చింది. నెహెమ్యా ఎంతో ఆలోచించాడు. కర్తవ్యాన్ని దేవుడే ఉపదేశించాడు. నెహెమ్యా అవినీతిపరులను బహిరంగంగా ఖండించాడు. వారి దురన్యాయ ప్రవర్తనను ఎండగట్టాడు. నెహెమ్యా తన ప్రజల మధ్య ఉన్న చెడుతనాన్ని చూచి కోపగించాడు. అంత కోపంలో కూడా అతని కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. ధైర్యంతో సత్యం కోసం నిలిచి తన ప్రజలకు మేలు చేయడానికి నెహెమ్యా నిలిచాడు. సంఘంలో జరిగే అవకతవకలను ఖండించే నాయకులు నెహెమ్యా లాంటివారు మనకు ఈ రోజున కావాలి. సమాజంలో చెడుగు కనిపించినప్పుడు నెహెమ్యా చూచి చూడనట్లు ఊరుకోలేదు. దాన్ని ఖండించి బట్టబయలు చేశాడు. అతడు ఉదాసీనంగా ఉండే మనిషి కాడు, కార్యశీలి. సంఘాలలో కమిటీలు చేసే తీర్మానాల విషయమై జాగ్రత్త. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అనేది మన నినాదం. పాపాన్ని గద్దించకుండా దువ్వటం వలన చెడుగు విస్తరిస్తుంది.
పిరికితనం పనికిరాదు, పాపాన్ని గట్టిగా గద్దించాల్సిందే. నెహెమ్యా ఎవరికీ భయపడకుండా పాపాన్ని ఎదిరించాడు. నెహెమ్యా ప్రాకారపు గుమ్మాలు మరమ్మతు చేశాడు. అలాగే తన ప్రజల ఆధ్యాత్మిక జీవితాలను, పాడైపోయిన వారి సాక్ష్యాన్ని మరమ్మతు చేయటానికి పూనుకున్నాడు. నెహెమ్యా గొప్ప సంస్కరణశీలి. తన ప్రజలతో అంటున్నాడు, మీ అవినీతిని బట్టి శత్రువుల మధ్య దేవుని నామం దూషించబడుతోంది. నెహెమ్యా ధనాపేక్ష ఏకోశానా లేని నాయకుడు. నేటి నాయకులు కొందరు తమకు రావలసింది ఒక్క పైసా కూడా విడువకుండా ముక్కు పిండి వసూలు చేసేవారున్నారు. నాయకులు త్యాగధనులై ఉండాలి. ధనికులైన యూదులను హెచ్చరిస్తూ నెహెమ్యా అన్నాడు, మీ సోదరులను మీరు దోచుకుంటారా? వద్దు, వారికి నష్టపరిహారమిచ్చి వారిని ఆదుకొనండి. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ఒంటె సూది బెజ్జంలోకుండా వెడితేనే ధనికులు, ధన వ్యామోహం గలవారు పరలోకానికి వెళ్ళగలిగేది. నెహెమ్యా వారి నోటి సాక్ష్యంతో వారిని విడువలేదు, ప్రమాణం చేయించాడు. వారి ప్రతిజ్ఞను రాయించి సంతకం పెట్టించాడు. అది అతని వ్యవహార దక్షత. క్రైస్తవులు నిజాయితీపరులని లోకం తెలుసుకునేటట్లు మనం వ్యవహరించాలి. నెహెమ్యా ఒడి దులిపి, ఈ విధంగా దేవుడు మీ దుమ్ము దులుపుతాడు జాగ్రత్త అని హెచ్చరించాడు. మీ ప్రమాణాలను మీరు భంగపరిస్తే మిమ్ములను ఈ విధంగా దులిపి పారేయవలసి వస్తుంది జాగ్రత్త అని వారిని మందలించాడు. గలతీ 5:12 పౌలు కూడా ఇదే భాషలో మాట్లాడాడు. మిమ్మును కలవరపెట్టేవారు తమను తాము ఛేదించుకొనటం మేలు అన్నాడు. ధర్మశాస్త్రవాదులు గలితీ సంఘంలో పెద్ద కలవరం తెచ్చిపెడుతుంటే పౌలు ఈ కఠినమైన మాట అనవలసి వచ్చింది. మరో మాట, నెహెమ్యా వ్యక్తిగత జీవితంలో కూడా ఎట్టి కళంకమూ లేదు. తాను ఉద్యోగి, జీతానికి పాత్రుడు. అయినా అతడు తన జీతమంతటిని కూడా తన ప్రజల సంక్షేమానికి త్యాగం చేశాడు. అతడు లంచగొండి కాడు, ధనాశ ఏకోశానా లేని పవిత్ర హృదయుడు. ప్రతిరోజూ నెహెమ్యాతో 150 మంది అతిథులు భోంచేసేవారు. కొత్తగా దూర ప్రాంతాల నుండి వచ్చిన యూదులకు వసతి కల్పించేవాడు. తన పనివారు కష్టించి పనిచేస్తూ ఉంటే తను విలాసవంతమైన జీవితం గడపడానికి అతని మనస్సు ఒప్పుకోలేదు. అతనికి తన ప్రజలన్నా వారి క్షేమమన్నా ఎంతో శ్రద్ధాసక్తులున్నాయి. నెహెమ్యా ఎంత గొప్ప నాయకుడైనా కొంతకాలానికి ప్రజలు అతణ్ణి మరిచిపోతారు. గనుక నెహెమ్యా ఇదే ప్రార్థన చేశాడు, దేవా, నీవు మాత్రం నన్ను మరచిపోవద్దు. ఎంత మంచి మనసు గలవాడో నెహెమ్యా! ప్రియ సోదరీ సోదరులారా, నెహెమ్యా లాంటి నాయకులు ఎలా తయారవుతారనుకుంటున్నారు? నెహెమ్యాలాగా ప్రతి చిన్న విషయానికి దేవునితో మాట్లాడుతూ ఉండాలి. భావజీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవునితో మనకున్నదంతా పంచుకోవాలి. మన సమస్యలు, ఆలోచనలు, మనోభావాలు, మన దర్శనం ఇవన్నీ దేవునితో, యేసుక్రీస్తుతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉండాలి. ఆ తరువాత దేవునితో నడుస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నది వెంటనే అమలు పరుస్తూ ఉండాలి. ఏదో అసాధారణమైనది, అసాధ్యమైనది దేవుడు నీ ద్వారా చెయ్యాలనుకుంటున్నాడు. ఆయనతో, ఆయన ఆత్మతో సహకరించాలి. నేటి పాఠంలోని ముఖ్యాంశాలు: 1. సహోదరుల మధ్య ఐక్యత లోపించినప్పుడు సైతానుకు జయం. సమైక్యతే విశ్వాసుల బలం. నెహెమ్యా ప్రజలలో సహోదరత్వ భావనను పెంపొందించాడు. 2. సహోదరుల మధ్య స్వార్థపూరితమైన భేదాలు, దుర్లాభాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. 3. ఎట్టి పరిస్థితిలోనూ పాపంతో రాజీ పడకూడదు. పాపం మీద కోపం పవిత్రమైనది, పాపి మీది కోపం పాపంతో సమానం.
కోపపడండి గాని పాపం చేయకండి. సహోదరత్వంలోని పాపాన్ని చూచి నెహెమ్యా కోపగించాడు. 4. నెహెమ్యా అధికారి. అతనికి జీతం తీసుకునే హక్కు ఉంది. కాని అతడు ఉచితంగా సేవ చేసి తనకు రావలసిన జీతాన్ని ప్రజల అక్కరలకు తిరిగి ఇచ్చేశాడు. దేవుడు మన అక్కరలు తీరుస్తాడు, మన కోరికలు కాదు. ఈరోజు పాఠంలోని ముఖ్యాంశాలు ఇవి. పాఠం ఇంతటితో సమాప్తం. సర్వశక్తిమంతుడైన అద్వితీయ దేవునికి, మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.